హే గాయ్స్, వెల్కమ్ టు మై సెకండ్ వీడియో. సో నిన్న మెక్నకాయల నుంచి బ్యాక్ వచ్చాక ఈరోజు మార్నింగ్ రిటర్న్ అవుతున్న వేలో ఇక్కడ జిప్ లైన్ ఏదో స్కై బ్రిడ్జ్ ఏదో ఉందంటే ఇటు వచ్చాం. సో మీకు అది కూడా చూపిస్తాను. స్కై బ్రిడ్జ్. సో బాయ్స్ అందరూ ముందు వెళ్ళిపోతున్నారు. స్కై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అసలు దాని సీన్ ఏంటో నాకు కూడా దాని ఐడియా లేదు. జస్ట్ ఆన్ ద వే ప్లాన్ చేశారు వీళ్ళు. అక్కడికి వెళ్ళాక మీకు కంటిన్యూ చూపిస్తాను ఏంటి అని. మీరు ఎంట్రన్స్ నుంచి వచ్చాక ముందుకు వస్తే ఇక్కడ మీకు డైరెక్షన్స్ ఉంటాయి ఎక్కడికక్కడ స్కై బ్రిడ్జ్కి. సో ఇక్కడ నేమ్ బోర్డ్స్ ఉన్నాయి, దాన్ని చూస్తూ ఫాలో అయ్యి వెళ్ళాలి. దాన్ని చూస్తూ ఫాలో అయ్యి వెళ్తే ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది స్కై బ్రిడ్జ్ మిచిగన్. బోర్డ్ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. స్కై బ్రిడ్జ్ రౌండ్ అంట. సో ఐ థింక్ ఇదే స్కై బ్రిడ్జ్ అనుకుంటా నాకు తెలిసి. సో అక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ ఏదో ఎంక్వైరీ చేశారు వీళ్ళు. సో అది మ్యాటర్. వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి దాన్ని స్కాన్ చేయమన్నారు. దాన్ని స్కాన్ చేసి టికెట్స్ పర్చేస్ చేస్తే సో హోల్ డే యాజ్ మెనీ టైమ్స్ Good boss, how are you? సేమ్ ప్రాసెస్, టికెట్లు స్కాన్ చేసుకొని సీట్లు ఎక్కించడం. Perfect. I don't need to scan those. There should be. You guys got the Skybridge tickets? Yeah. Okay, so there's gonna be another email they sent you. I'm not gonna scan it because I saw you guys have your tickets. But when you go to the Skybridge, they're gonna want to scan those. Okay. Yep. Perfect. So when you get to the Skybridge, just make sure you have those. If you guys are ready for Yeah. this cheer rounds, the first group follow right behind it, straight between We are ready. the low here signs. సో ఫస్ట్ 4 మెంబర్స్ ఎవరు? వెళ్ళండి. నాతో వచ్చేది ఎవరు? సర్లే. మనమే రన్నింగ్ లెక్క వేసేయాలంట. రన్నింగ్ లో ఎక్కి అది ఆగదంట. దాని రన్నింగ్ లోనే ఎక్కి పైన రాడ్ గుంజుకోవాలి. అంతే బ్రో, ఐడెంట్ వల్ల నెత్తికి తాకింది. ఎలా ఉంది? ఫోన్ పడకపోతే చాలు, వీడెందుకు స్పీడ్ పెంచిండు. ఫోన్ పడద్దని కోరుకోండి. నేను కూడా మన కుర్రలు ముంగడెక్కారు. వావ్, ఇందువదన కుందువదన. వావ్. ఓ, ఎవరో ఇది హైట్ లేదని చెప్పారు ఇందాక. ఆ మనిషి మూలకు కూర్చోండి మంచిగా సేఫ్టీలా. కిందకి చూస్తే ప్యాక్ అవుతుంది మాకు. చాలా హైట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 20 feet ఉంటుందా? 20+ feet ఉంటుంది హైట్. ఇంకెక్కువనే ఉండొచ్చు. ఓకే, చిన్నపిల్లలు కూడా ధైర్యంగా ఎక్కుతారు కాబట్టి. అయినా బాగుంది, మంచి గాలి వస్తుంది. సో దీని నుంచి పైన దిగకనే కంటిన్యూ చేస్తా. వీడు గ్యాప్లో స్లో చేసిండు. మాకు చాలా భయం అవుతుంది. ఆపేసిండు. జస్ట్ కిందికి వెళ్తే దొరుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట డైరెక్ట్. ఫాస్టెస్ట్ వే టు గో డౌన్. ప్రణీత్, ఎందుకు ప్రణీత్ అంతగానం తిరుగుతున్నావు? నువ్వు అంతగానం తిరిగితే నాకు భయం వేస్తుంది.
స్లో అండ్ స్టడీ విన్సర్ రేస్ లాగా తీసుకోబోతుండు ఇంత హైట్ రీచ్ అయినాక మేబీ దిగేటోళ్ళు ఉంటే స్లో చేసి ఉండొచ్చు. కడుపులో వచ్చినట్టు అవుతుంది, కడుపులో 3 యాక్షన్స్ రికార్డ్ చేస్తాం. ఆమ్లెట్ వేస్తాడంటే ఇడికేసి కిందికి. సో వచ్చేసినట్టున్నాం. నెక్స్ట్ జస్ట్ 3 benches. అది రన్నింగ్లోనే దిగేసాలంట, స్లో చేసిండు. రన్నింగ్లో దింకేసి ఇదే బ్రిడ్జ్ అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుంది. చూద్దాం. ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి మన వాళ్ళు వెళ్ళిపోతారు ముందే. మిగతా బాయ్ జస్ట్ రెండు పిక్చర్లు తీసుకొని ఇంకా వాటి టికెట్ స్కాన్ చేసుకుంటాడు తాత. టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే 2 టికెట్లు బుక్ చేసుకోవాలంట. స్కై బ్రిడ్జ్కి సపరేట్గా మెయిల్ వస్తుంది, అందులో సపరేట్ టికెట్ ఉంటుందంట. కింద వాడు చెప్తున్నాడు ముందే పైకి వెళ్ళి నాకు ఇబ్బంది పడద్దని. సో అది కూడా చూసుకొని చెక్ చేసుకొని పైకి రండి వచ్చేవాళ్ళు. పైకి వచ్చినాక వాడు మళ్ళీ స్కాన్ చేసుకుంటాడు. సో స్కానింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ. చైనీస్ మ్యూజిక్ పెట్టారు. ఏందో మేడ్ ఇన్ చైనా అనుకుంటా ఈ బ్రిడ్జ్. వావ్, ఇది ఊగుతుంది మామ. బ్రిడ్జ్ ఊగుతుంది చాలు. మనలలో సగం మందికి దూలు ఎక్కువ కాబట్టి ఆబ్వియస్గా ఊపుతారు. ఇదే బ్రిడ్జ్ మీద అద్దం ఉండుంటే ఇంకా అరే మధ్యలో అద్దం కూడా ఉంది. Dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echo అద్దం మీదకి వెళ్ళినాక రియాక్షన్ వస్తుంది, వేరే రియాక్షన్. నాకు కూడా భయం యాక్చువల్గా హైట్ అంటే. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం ఇట్లా స్ప్రింగ్ లెక్కనే ఊగుతూనే ఉంది నడిచే కొద్దీ. గెంతితే ఊగుతుందేమో బ్రిడ్జ్ మొత్తం. ఇంక వెళ్ళగొట్టేస్తారు. బాగుంది స్కై బ్రిడ్జ్. అద్దం వచ్చేసరికి అందరు స్లో అవుతారు. అద్దం మీద అడుగు పెట్టేది ఎవరు? సందీప్ బ్రో. ఎక్స్క్లూజివ్లీ ఎక్స్క్లూజివ్ యూస్ సందీప్ చెలవల. ఎగరండి. మనమైతే ఎగిరి చూస్తాం. పదా under the boughs where the shadows play. The wind hums songs at the break.
మీరు రోడ్ మీద వస్తున్నప్పుడు కూడా సేమ్ ఇదే బోనే మౌంటైన్స్ అని చెప్పి ఉంటుంది రూట్. అక్కడ లెఫ్ట్ తీసుకుంటే రైట్. ఇటు స్మోక్ ఏరియా కూడా పెట్టారు. మేబీ వింటర్లో బాగుండొచ్చు. బార్బెక్యూ సేమ్ అక్కడ ఉన్న జిప్ లైన్ చూడండి, ప్రతి ఒక్కటి ఇటే వస్తుంది. ఇటు నుంచి ఇంకో జిప్ లైన్స్ కూడా ఉన్నాయి. మేబీ ఇంకో వే ఉంది అనుకుంటా. ఈ బస్తాలే షార్ట్. ఫస్ట్ కార్ దిగగానే మేము కార్ దిగంగానే కింద బ్రిడ్జ్ ఎత్తుక్కున్నాం. గూగుల్ మ్యాప్లో ఏం బ్రిడ్జ్ కనిపిస్తలేదు. మేబీ రాంగ్ ప్లేస్కి వచ్చామనుకొని. తర్వాత స్కై బ్రిడ్జ్ కదా అని చెప్పి ముందు లోపలికి వెళ్ళి అడిగితే అప్పుడు చెప్పారు పైన ఉంటుందని. అంత ఇన్నోసెన్స్ మేము. మనం వెళ్దాం, మీరు రెస్ట్ తీసుకుంటారు. మనం అటు పోయి సైడ్ వ్యూ చూసొద్దాం అని ఉంది. ఇది మొత్తం జిప్ లైన్స్ ఉన్నాయి కానీ అన్నీ వర్క్ అవ్వట్లేదు. ఒకటే రన్నింగ్లో ఉంది ప్రస్తుతానికి. ఒక్క జిప్ లైన్ మాత్రం రన్నింగ్లో ఉంది. మిగతా జిప్ లైన్స్ ఏవి వర్క్ అవ్వట్లేదు. జస్ట్ అలా ఉన్నాయి. చూద్దాం ఆ రోడ్లో వెళ్తే కనిపిస్తుందేమో సైడ్ నుంచి. యా ఇక్కడ నుంచే కనిపిస్తుంది యాక్చువల్గా, దూరం కూడా అవసరం లేదు. ఇదే ఇప్పుడు మనం స్కై బ్రిడ్జ్. ఇది కంప్లీట్ సైడ్ వ్యూ. ఇప్పుడు తెలుస్తుంది దీని లోతు ఎంత డెప్త్ ఉందో. కెమెరాలో అంత అనిపించట్లేదేమో కానీ బట్ రియల్గా వస్తే చాలా డెప్త్ ఉంది. అంతే సంగతి. యా ఇక్కడ నుంచి కూడా వాడు అన్నాడు ఇక్కడ నుంచి కూడా మనం రిటర్న్ వెళ్ళిపోవచ్చు బ్రిడ్జ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిడ్జ్. బట్ మనం వచ్చిందే బ్రిడ్జ్ కోసం కాబట్టి బ్రిడ్జ్ లేకుండా వెళ్ళిపోతాం. మళ్ళీ బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి షూటింగ్ రేంజ్ ప్లాన్ చేస్తారు మా ఫ్రెండ్స్. సో మేబీ ఇక్కడ నుంచి షూటింగ్ రేంజ్ వెళ్తామేమో వాళ్ళు అలౌ చేస్తే. మేబీ కొంతమంది 2 years మిలిటరీ ఎక్స్పీరియన్స్ కానీ అడుగుతారు. జనరల్గా అదేమి ఉండదు. షూటింగ్ రేంజ్ మ్యాక్సిమం అన్నాడు మా ఫ్రెండ్ అన్నాడు, నాకు కూడా ఐడియా లేదు. మ్యాక్సిమం అలౌ చేయొచ్చు. జస్ట్ ట్రైన్ చేస్తారు ఏది ఎలా వాడాలి ఏంటని. మనం సినిమాలు చూసాం కాబట్టి మనం వాడేస్తాం. సో మనందరం పబ్లిక్ ప్లేయర్స్ అన్నమాట. మనకు పెద్ద ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ జిప్ లైన్ ఎక్కి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళినప్పుడు ఇంకెక్కువ భయం అవుతుంది. పైనకి వచ్చినప్పుడు కన్నా కింద కనిపించదు కదా. రన్నింగ్లోనే ఎక్కాలి. మనది ఎటు కాకుండా వచ్చిన ప్లేస్. ఇక్కడ నుంచి పోయేటప్పుడు భయం అవుతుంది నాకు కదా, అందరికి భయం అవుతుంది. నాకు ఇంకెక్కువ అవుతుంది. బార్ కూడా ఉండదు, సపోర్ట్ బార్ ఉంది కాబట్టి ఏం కాదు. ఓకే స్లోగా వెళ్తుంది కాబట్టి భయం వేస్తలేదు. ఓకే స్లోగా వెళ్తుంది కాబట్టి భయం అయితే లేదు. సో అయిపోయింది స్కై బ్రిడ్జ్. కిందికి వచ్చేసాం జిప్ లైన్ నుంచి. ఇప్పుడు క్రౌడ్ పెరుగుతుంది లైట్గా. ఇప్పుడు మ్యూజిక్ కూడా స్టార్ట్ చేసారు. మన అడుగు పెడితే అట్లుంటుంది. మన అడుగు పెడితే బిజినెస్ వస్తుంది. బిజినెస్ అయితే అని బాధపడ్డది పొద్దున్నే కౌంటర్లో. అడుగు పెట్టినాం ఇంతమంది వచ్చారు అంతే చెప్పుకోవాలి అంతే. ఇప్పుడు మన కార్ ఎక్కి నెక్స్ట్ షూటింగ్ రేంజ్ అంటారు. జర షూటింగ్ రేంజ్ కూడా ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. ఏది ఓపెన్ లేదు. పబ్స్, హోటల్స్ చాలా ఉన్నాయి. రెస్టారెంట్స్, పిజ్జేరియాస్ చాలా ఉన్నాయి. ఫౌంటైన్ ఉంది ఇక్కడ. మేబీ ఇది 2022లోనే కన్స్ట్రక్ట్ చేశారంట ఆ బ్రిడ్జ్, స్కై బ్రిడ్జ్. దాని మీద రాసి ఉండే అప్పుడు కన్స్ట్రక్ట్ చేసినారు. బట్ స్టిల్ గిరాకీ లేదు అంటున్నాడు. మొత్తం ఉన్నాయి మెయింటెనెన్స్. ఈ పాండ్ ఉంది ఇక్కడ, దాంట్లో ఫౌంటైన్ ఉంది. జస్ట్ అక్కడ అదే పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసినాం. అంటే నాట్ టూ బిగ్ ప్లేస్. జస్ట్ ఒక 1 hour సరిపోద్ది. జస్ట్ ఒక 1 hourకి విజిట్ చేసి వెళ్ళిపోవడానికి అయితే ఆన్ ద వేలో వర్త్ ఇట్. $25 ఈజ్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ దిస్. సో యా మనం కార్ దగ్గరికి వెళ్దాం. వీళ్ళు వస్తారు, స్కాటర్ అయ్యి వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూసుకొని.
మరి ఫోటోలు దిగాలి కదా ఎంత దూరం వచ్చినాక మన వాళ్ళు. సో మేము కయాకింగ్ వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 20 మైల్స్లో కయాకింగ్ ఉండే. కయాకింగ్కి వస్తే ఇక ఓనర్ వచ్చిండు. బోట్స్ ఇక్కడ ఇది ఎండింగ్ పాయింట్ అంట, స్టార్టింగ్ పాయింట్ తీసుకోవతా బోట్ ఇస్తా ఇక్కడ వచ్చేసారని చెప్పింది. మేబీ ప్రైవేట్ అనుకుంటున్నాను. మాట్లాడిన దాన్ని బట్టి వచ్చి జస్ట్ 7 మెంబర్స్ ఉంటే బోట్ తీసుకొని వచ్చిండు. నేను కూడా ఇప్పుడు కయాకింగ్ చేయలేదు, చూద్దాం. నాకు కూడా ఎవరికి రాదు. ప్లస్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాక చూద్దాం. సో కయాకింగ్ కూడా వచ్చి ఇక పేమెంట్ అయిన తర్వాత వాడు వెహికల్ ఎక్కించుకొని తీసుకోతున్నాడు స్టార్ట్ పాయింట్కి. సో ఎండ్ పాయింట్కి వచ్చేసరికి మనం డైరెక్ట్ మనం వెహికల్ ఎక్కేసేయచ్చు అట్లా డైరెక్ట్గా. సో ఇవి బోట్స్. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ రీచ్ అయిపోయినాం స్టార్టింగ్ పాయింట్కి. ఇది బోట్స్ మనమే తీసుకురావాలంట. తీసుకొచ్చి వేస్తే కూర్చోబెట్టి ఇంకా కయాకింగ్ స్టార్ట్ చేయడమే. చూద్దాం, మేము కూడా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఎలా అవుతుందో చూద్దాం. ఎయిర్పోర్ట్స్ పెట్టుకోవట్లేదు, సౌండ్ క్వాలిటీ పోవచ్చు. సో స్టార్ట్. మాకు ఎవరు స్విమ్మింగ్ కూడా రాదు, లైఫ్ జాకెట్ తీసుకుంటాను. ఓకే, ఎక్కినాక కలదాం. సో మొత్తానికి ఏమైందంటే మా బోట్లు ఉల్టా పడిపోయినాయి, మా ఇద్దరివి. ఊరికనే ఉల్టా పడిపోతుంది, ప్లస్ మనకు స్విమ్మింగ్ రాదు. ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి, పైన బుషెస్ గుచ్చుకుంటున్నాయి. ఇంకా మేము మధ్యలో డ్రాప్ అయిపోయినాం. సో నెక్స్ట్ మైల్ దగ్గర తీసుకొచ్చిండు. ఈ 1 మైల్ తర్వాత మిగతా వాళ్ళని కలుద్దాం అన్నాడు. సో మిగతా వాళ్ళని కలిస్తే ఇప్పుడు వాళ్ళగా ఎవరైనా డ్రాప్ అవ్వాలనుకున్నా మధ్యలో ఎక్కడ ఆగిపోయినా ఇప్పుడు లాగుతాడనమాట. సో ఇది ఈ 1 మైల్ తర్వాత అడిగిండు. ఈ 1 మైల్లో మనం జాయిన్ అవ్వచ్చు అంట, బట్ స్టిల్ ఈ 1 మైల్ తర్వాత వాడు ఉండడంట మనతో. ఈ 1 మైల్ తర్వాత వాడు మనతో ఉండడు. సో తర్వాత ఒకవేళ మీరు పడిపోయిన సార్ మీరే రావాల్సి వస్తుంది, నేనేం చెయ్యలేను అన్నట్టు చెప్పిండు. లిటరల్గా నా చెప్పులు కూడా పోయినాయి. ఇక ఈ రాళ్ళ మీద నడుచుకొని పోతున్నా. సో రిస్క్ చేయదలుచుకోలేదు నేను. సో చూద్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ప్రణీత్ కూడా వచ్చేసిండు, 1 మైల్ తర్వాత ఎగ్జిట్ కొట్టేసిండు. సో దీని తర్వాత మళ్ళీ నేను మధ్యలో రాడని చెప్పిండు కదా. సో చాలా బుషెస్ ఉన్నాయి, చాలా స్ట్రగుల్ అయి కూడా వచ్చినాయి అని చెప్పి ఈయన కూడా మధ్యలో డ్రాప్ అయిపోయిండు 1 మైల్ తర్వాత. సో ముగ్గురం డ్రాప్ అయినా మిగతా వాళ్ళు వస్తూ ఉంటారు. సో చూద్దాం, వాళ్ళని లాస్ట్లో కలుద్దాం. మేబీ 1 అవర్ 1.5 అవర్ పట్టచ్చు వాళ్ళు రావడానికి. ఇంకా గైస్ వాడు ఎండ్ చెక్ పాయింట్ దగ్గర దింపేసిండు. ఎక్కడైతే స్టార్టింగ్ మేము కార్ పార్క్ చేసినామో అక్కడ దింపేసిండు. సో మేము ఇక్కడ నుంచి ఇంకా 1.5 అవర్ పడుతుంది అంట వాళ్ళు రావడానికి. మేబీ ఆన్ ద వేలో మధ్యలో దారి కనిపించింది, ఇంకా టఫ్గా ఉండే. ఎలా వస్తారో తెలీదు, మేబీ 2 అవర్స్ పడుతుందేమో వాళ్ళకి. అంతవరకు ఇదే పార్క్లో టైంపాస్ చేయాలి. సో చూద్దాం, వాళ్ళు వచ్చినాక ఏమైందో. ఇవాళ వచ్చినాక కంటిన్యూ చేస్తాం. సో లాస్ట్లో ఏమైందంటే ఫోన్ తడిచిపోవడం వల్ల ఫోన్ సరిగ్గా పనిచేయలేదు. సో వాళ్ళు వచ్చాక వీడియో రికార్డ్ చేయలేకపోయినా అది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్. సో వీడియో ఫుటేజ్ రాలేదు, నెక్స్ట్ టైం నుంచి మనం ప్రికాషన్స్ తీసుకుంటూ వాడదాం. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.